హాయ్ ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక స్టాక్ని ఎక్కడ బై చేయాలి అండ్ ఎక్కడ సెల్ చేయాలి అనే డౌట్ వస్తుంది. మనం ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసి ఒక స్టాక్ని గమనిస్తూ ఉంటే సర్టెన్ పాయింట్ దగ్గర నుంచి స్టాక్ కిందకి పడుతూ ఉంటుంది అండ్ సర్టెన్ పాయింట్ దగ్గర నుంచి స్టాక్ మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది. సో ఆ పాయింట్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అంటే ఒక లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ పైకి లేస్తుంది. అది 3 to 4 టైమ్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్గా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్గా ఈ చార్ట్ని చూసుకున్నట్టయితే ఈ లెవెల్ దగ్గర చూడండి, ప్రైస్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మనం ఈ లెవెల్ని సపోర్ట్ అని చెప్తాం. ఇలా మీరు ఏ చార్ట్ని ఓపెన్ చేసి చూసినా కూడా ఏదో ఒక లెవెల్ దగ్గర ప్రైస్ మళ్ళీ లేస్తూ ఉంటుంది అండ్ అక్కడ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. రెసిస్టెన్స్ అంటే ఒక లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ మళ్ళీ కిందకి పడుతుంది. ఆ లెవెల్ని మనం రెసిస్టెన్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్గా ఈ చార్ట్లో చూసుకున్నట్టయితే ఈ లెవెల్ దగ్గర చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ కిందికి పడుతుంది. అది మోర్ దెన్ 2 to 3 టైమ్స్ అయితే అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అర్థం. అండ్ ఇందులో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ని కంబైన్ చేస్తూ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అదే రో రివర్సల్. ఇది ఎలా పనిచేస్తుందంటే సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ అయిపోతుంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి బ్రేక్ అయ్యాక పాత బయ్యర్స్ మరియు సెల్లర్స్ మారిపోతారు. ఎగ్జాంపుల్గా ఈ చార్ట్ చూసినట్టయితే ఇది సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అయిపోయింది అండ్ పైన ఇంకొక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మార్కెట్లో కొత్త బయర్స్ స్ట్రాంగ్గా వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. సో మీరు ఈ లెవెల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. ఇప్పుడు మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు ఒక స్టాక్ని బై అండ్ సెల్ చేయాలంటే మీరు చార్ట్లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఫైండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు సపోర్ట్ లెవెల్ దగ్గర బై చేసి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర టార్గెట్ పెట్టుకోవాలి. బై చేసే ముందు ఇంకొన్ని ఇండికేటర్స్ కూడా చూసుకోవాలి. వాల్యూ, మూవింగ్ యావరేజ్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయా చూసుకొని బై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఒక బేసిక్ వీడియో మాత్రమే. రాబోయే వీడియోస్లో లైవ్ చార్ట్లో ఎలా ఫైండ్ చేయాలి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.